శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు వీళ్ళ సినిమా చూస్తున్నాం కాబట్టే కదా ఇంత నాటకాలు ఆడుతున్నారు అని వాళ్ళ సొంత అభిమానులు కావచ్చు కొంతమంది. అంటే ఈ అభిమానుల్లో కూడా గ్రేడ్లు ఉంటాయి. అసలు ఇక మొత్తం ఒళ్ళంతా గీరుకుని రక్తం ఓడేటట్లు కొరడా పెట్టి కొట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా? ఆ టైపు గ్యాంగ్ కొంత అభిమానులు ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళ ఆవిడ కొంట్లో బాగాలేకపోయినా, వాళ్ళ అమ్మ కొంట్లో బాగాలేకపోయినా, పిల్లల కొంట్లో బాగాలేకపోయినా వచ్చి సినిమా హాల్ దగ్గర సంబరాలు చేస్తుంటారు. ఈ పోస్టర్లకు పాలు పోయటాలు, పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి వేయటాలు, ఇవన్నీ కట్టేటప్పుడు యాక్సిడెంట్లు చచ్చిపోవటాలు, కరెంట్ షాకులు కొట్టి ఏమన్నా జరగనివ్వండి. ఈ చచ్చిపోయే వాళ్ళల్లో, ఈ ఖర్చు పెట్టే వాళ్ళల్లో డబ్బులున్న వాళ్ళు ఎవరిని ఉంటారా మీకు తెలిసి? ఉండరు. ఒక స్థాయి వాళ్ళు ఎవరో చేయరు ఈ పనులు. ఇదంతా ఏంటి అంటే వీళ్ళల్లో ఈ పిచ్చి అభిమాన సంఘాలు అని ఒక పిచ్చిని రగిల్చి వాళ్ళని వీళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళని వాడుకోవటం. పోని నా అభిమానులు ఈ రాష్ట్రంలో ఒళ్ళు కోసుకునే, చేతులు కాళ్ళు కోసుకునే అభిమానులు ఎంతమంది ఉన్నారు అని చూసి వాళ్ళకన్నా ఫ్రీగా సినిమా చూపిస్తున్నారా వీళ్ళు? అంటే మీకు అక్కడ రంగు కాగితాలు అందించడానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, పాల ప్యాకెట్లు తెచ్చి పోయటానికి డబ్బులు తెచ్చుకోవాలి, మళ్ళీ పూల దండలకి ఖర్చు పెట్టాలి, మళ్ళీ నువ్వు 600-700 టికెట్ పెడితే 600-700 పెట్టి సినిమా చూడాలి. అసలు అభిమానులు అంటే వీళ్ళ దృష్టిలో ఎట్లున్నారు అంటే ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా అభిమానులు? లేదు, మొదటి రోజే సినిమా చూడాలి అని ఉంటుంది కొంతమందికి అభిమానులకి. అభిమాన హీరోని చూసుకోవాలి స్క్రీన్ మీద అనుకుంటారు. అక్కడికి వచ్చి వీళ్ళు డబ్బులు ఎగరేయటమేనా, కాగితా ముక్కలు ఎగరేయటమేనా, డాన్సులు వేయటమేనా, నానా గందరగోళం చేయటమేనా? అసలు అలాంటి వాళ్ళు అయితే ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళడమే మానేశారు. నాకు కూడా ఒకప్పుడు బాగా చూడాలి ఉండేది. అట్లాంటిది ఎందుకంటే అసలు డైలాగులు ఏమి వినపడవు. దానికి తోడు మ్యూజిక్ కూడా ఈ డాల్బీ సిస్టమ్స్ ఇవి వచ్చిన తర్వాత ఫైట్ సీన్లు ఇవన్నీ వచ్చినప్పుడు సౌండ్ పెరిగిపోతుంది. ఆ సౌండ్ ఒక పక్క, వీళ్ళ గోల ఒక పక్క. అందుకని చెప్పి మానేశాను చూడటం. చాలామంది వెళ్ళడం మానేశారు. అయితే ఈ మానేయడానికి ఈ గందరగోళం ఒక మాట అయితే, ఈ టికెట్ రేట్లు పెంచడం ఒక మాట. ఓకే, అందుకని ఏంటంటే మీరు అభిమానులు జేబులోకి చెయ్యి పెట్టి పిక్ పాకెటర్స్ డబ్బులు కట్ చేసి జేబులు కత్తిరించి డబ్బులు తీసుకున్నట్లు జేబులు కత్తిరించేద్దాం జేబు దొంగల్లాగా తయారయ్యారు ఈ టికెట్ల రేట్లు పెంచడం. వీళ్ళకి ఏంటి అంటే మొదటి వారంలోనే వీళ్ళ డబ్బులన్నీ కుప్పలుగా వచ్చేయాలి. అయితే ఇందాక చెప్పుకున్నట్లు పుష్ప 2 దగ్గర నుంచి ప్రేక్షకులు చెప్తున్నారు, బాబు మీరు టికెట్ రేట్లు పెంచితే మేము సినిమా చూడము, 2 వారాలు చూడము, 2 వారాల తర్వాత సినిమా ఉంటే చూస్తాము, లేదంటే ఇంకో 4 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది, ఓటీటీలో కూడా చూడకపోతే ఇంకో 4 రోజులు పోతే ఏ దసరా పండుగ రోజో దీపావళి పండుగ రోజుల్లోనూ టీవీలో వస్తుంది, చూసుకుంటాం. ఏంటంట మాకు పోయింది ఏంటి? మా మీద మీకు కన్సర్న్ లేనప్పుడు మీ మీద మాకు కన్సర్న్ ఉండాల్సిన అవసరం ఏంటి అనేలాగా ప్రేక్షకులు తయారయ్యారు. ఈ రోజుకి ప్రేక్షకుల నాడి పట్టుకోవటంలో సినిమా స్టోరీ రాసేవాళ్ళు విఫలమవుతున్నారు, హీరోలు విఫలమవుతున్నారు, ఒక ఉమెన్ని చూపించే విషయంలో విఫలమవుతున్నారు, రకరకాల విషయాల్లో సినిమా తీసే విషయంలో విఫలమవుతున్నారు, ప్రేక్షకుల నాడి పట్టుకోవట్లా. అలాగే ఈ ట్రెండ్ను కూడా మీరు అర్థం చేసుకోవట్లా. గొర్రెలు వాళ్ళే వచ్చేస్తారు థియేటర్కి పరుగులు పెట్టుకుంటా అని టికెట్ రేట్లు పెంచటం చాలా దుర్మార్గమైన విషయం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటి అంటే ఎవరో పిల్లేశారు. అసలు సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావచ్చు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో చేయకూడదు అని చెప్పి ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ కోర్టులో కేసేశారు.
వేస్తే హైకోర్టు వాళ్ళు యాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది. ఓకే. అయితే హైకోర్టు ఎందుకు ఇచ్చిందో, కోర్టుల్లో తీర్పులు కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్లు తీర్పులు ఎట్లా వస్తాయో ఈ రోజు మనం అది అర్థం కానంత అమాయకమైన పరిస్థితిలో మనం లేము ఈరోజు. సామాన్య ప్రజలు ఎవరైనా అంటే మరీ అసలు ఈ రాజకీయాలు మాకు ఎందుకులే అనుకునేవాళ్ళు కానీ, రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఏమన్నా జరగని, అది మా టాపిక్ కాదు అనుకునే వాళ్ళు అర్థం చేసుకోరేమో కానీ, వాళ్ళు చాలామందికి ఈ విషయం అర్థమైంది. కోర్టుల్లో తీర్పులు ఎలా వస్తాయో, జడ్జీలలో డబ్బులు ఎట్లా ఎట్లా కట్టలు 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 దొరుకుతున్నాయో. మొన్న సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో కాలిపోయిన డబ్బులు దొరికినాయి కదా, అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళ ఇంట్లో డబ్బులు కట్టలు తగలబడినాయి. ఆయన్ని జడ్జి పోస్ట్ నుంచి ఊస్టింగ్ చేశారు. అంటే జడ్జిలకి ఎన్నెన్ని డబ్బులు వెళ్తాయో అందరికీ తెలుసు, ఆ తీర్పు ఎలా వచ్చిందో కూడా తెలుసు. అది ఇప్పించుకున్న తీర్పు అని అర్థమైపోతుంది. నిజంగా కూడా వీళ్ళు తేల్చుకోవాలి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు. నాకేమున్న వృత్తులు నేను వదులుకోవాలి. ఇప్పుడు మీరు ప్రమాణం చేస్తారు, చేసేటప్పుడు నేను బంధుప్రీతికి కానీ రాగద్వేషాలకు కానీ లొంగను, అతీతంగా ఉంటాను, అది ఇది అని చెప్పి చెప్తారు. మీ సేవకే నేను పునరంకితం అవుతున్నాను, ఇంకా అసలు యేసుక్రీస్తు మళ్ళీ పుట్టినట్టే లెక్క, మీకు నేను నా సేవ అంటే ఇట్టా అట్టా ఉండదని చెప్పి మీరు వస్తారు కదా. ఎన్నికల ముందు అట్లాగే వస్తారు, ఎన్నికలు అయిన తర్వాత గెలిస్తే మళ్ళీ ప్రమాణాలు చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు కదా.